శ్రవణ నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే ఏ చరణంలో జన్మించినా పర్వాలేదండి. ఏ పాదంలో జన్మించినా ఎటువంటి దోషము ఉండదు. దోషం లేని నక్షత్రం అండి ఇది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా కాల్ చేయవచ్చు. ఈ శ్రవణ నక్షత్ర జాతకులకు కోపతాపాలు ఎక్కువేనండి. మొండి వైఖరి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా అల్లరితనం కూడా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ధర్మాన్ని మాత్రం తప్పరు. ధర్మాన్ని తప్పకుండా జీవితాన్ని సాగిస్తారు. చక్కటి తీర్పులు ఇవ్వగల సమర్థత ఉంటుంది. వీరు బయటికి చాలా అమాయకుల్లాగా కనిపిస్తారు, కానీ వీరి లోపల ఉన్న అంతర్గత ఆలోచనలు, మేధస్సు, తెలివితేటలు ఎవ్వరికీ కూడా అర్థం కావు, బయటికి కనిపించనివ్వరు కూడా. ఓర్పు ఉంటుందండి. శ్రవణ నక్షత్ర జాతకులకు కోపతాపాలు ఉంటాయంటే ఓర్పు ఉండదని కాదు. ఓర్పు చాలా చక్కగా ఉంటుంది, కానీ ఆ ఓర్పుకి కూడా హద్దు ఉంటుందండి. శ్రవణ నక్షత్రంలో అమ్మాయిలు జన్మించిన అబ్బాయిలు జన్మించినా సరే జీవితంలో ఒక సక్సెస్ని సాధించటానికి దక్షిణ వైపు ఉన్న ఇళ్లల్లో నివసించకపోవటమే మంచిది. ఈ శ్రవణ నక్షత్ర జాతకులు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరి ముఖాన్ని చూస్తే, చంద్రబింబాన్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటారు. విద్యావంతులు, ధనవంతులు అవుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు, కానీ మనసొప్పదు. ఎవరికి ఎలాంటి మర్యాదనివ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో శ్రవణ నక్షత్ర జాతకులకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని చెప్పవచ్చు. ఈ శ్రవణ నక్షత్ర జాతకులకు సొంత ఆభరణాలు ఉంటాయి, సొంత స్థిరాస్తులు ఉంటాయి, సొంత వస్తువులు ఉంటాయి, కానీ వంశపారంపర్యంగా వీరికి లభించిన వాటికంటే కూడా స్వార్జితమే ఎక్కువగా ఉంటుందండి. కష్టపడి సంపాదించుకున్నవే ఎక్కువగా ఉంటాయి. వీరికి దైవ బలం ఉంటుంది, కానీ ఎక్కువగా లక్ అనేది ఫేవర్ చేయదండి. లక్ని నమ్ముకునే మనుషులు కూడా వీరు కాదు. కష్టపడి పనిచేస్తారు, కానీ వీరు కష్టపడే విషయాన్ని ఎదుటివారికి తెలియనివ్వరండి. మనోధైర్యంతో సాహస నిర్ణయాలను తీసుకుంటారు. ఎవ్వరికీ భయపడరు. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవటానికైనా సరే సిద్ధంగా ఉంటారండి. విజయాన్ని సాధించి అఖండమైన ఖ్యాతిని గడిస్తారు. వీరు మొదలుపెట్టే పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవ్వరితోనూ పంచుకోరు, ఎవరి సహాయాన్ని కూడా తీసుకోరండి. ఒకవేళ వీరి స్నేహితుల దగ్గరైనా, కుటుంబ సభ్యుల దగ్గరైనా, బంధువర్గం వారి దగ్గరైనా, ఎవరి దగ్గరైనా సరే వీరికి చనువు ఉన్నప్పటికీ కూడా, చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నప్పటికీ కూడా ఎవ్వరి తలపైన కూర్చోరు. వీరి నెత్తికి ఎవ్వరిని కూడా ఎక్కించుకోరు. అంటే ప్రతి దానికి కూడా ఒక లిమిట్ అంటూ పెట్టుకుంటారండి. అవతల వారిని ఆ గీత దాటి లోపలికి రానివ్వరు. వీరు కూడా ఆ గీత దాటి బయటికి వెళ్ళరు. అంటే అన్నిటికీ లిమిట్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఓర్పు ఉంటుందండి, దానికి కూడా హద్దు ఉంటుంది. ఈ శ్రవణ నక్షత్ర జాతకులు సాధారణంగా అందరికీ చాలా మొండివారులాగా కనిపిస్తారండి, కానీ విశాల హృదయం కలిగిన వ్యక్తులు, సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఒకవేళ శ్రవణ నక్షత్ర జాతకులు కనుక జీవితంలో సంపాదించటానికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే మొదట్లో నష్టపోతారండి. నష్టపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ తర్వాత మంచి లాభాలను గడిస్తారు. జీవితంలో వీరి కష్టానికి తగ్గట్లుగా ఊహించని స్థాయికి చేరుకుంటారు. అంటే ఒక్క మాటలో చిన్నప్పుడు వీరు అనుభవించిన జీవితానికి, బాల్య జీవితానికి, వీరు జీవితంలో చేరుకున్న స్థాయికి చాలా తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. దానితో పాటుగా వీరు కష్టపడతారు కూడా. దైవానుగ్రహం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుందండి. కొంతమంది శ్రవణ నక్షత్ర జాతకులు ఒప్పుకోరండి. మా పైన శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందండి, మాకు ఎప్పుడూ కూడా లక్ ఫేవర్ చేయదు, నా కష్టంతోనే ఇవన్నీ నేను సంపాదించుకున్నాను తప్ప నాకెక్కడ దైవానుగ్రహం ఉంది అంటారు. కానీ నిజానికి శ్రవణ నక్షత్రంలో అమ్మాయి జన్మించిన, అబ్బాయి జన్మించిన వారికి కనిపించకపోయినప్పటికీ కూడా, వారు అర్థం చేసుకోకపోయినప్పటికీ కూడా దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకుల పైన. వీరి సంతానాన్ని ఇంకా గొప్పగా పెంచుతారండి. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ప్రతిదీ చాలా శుభ్రంగా, సమర్థవంతంగా చేస్తారు. అంటే వీరికి ఏ పని అప్పగించినా చాలా నీట్గా, ఆలస్యం అయినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు.
అనగా ప్రతి పనిని చాలా శ్రద్ధగా చేస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఎంత శ్రద్ధతో అయితే ఆ పనిని మొదలు పెడతారో పూర్తయ్యేంత వరకు కూడా అదే పట్టుదలతో అంతే శక్తితో పనిచేస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలు ఉంటాయి. పరిశుభ్రతతో ఉండటానికి ఇష్టపడతారు. శుభ్రత పట్ల శ్రద్ధ వహించని వారిని ఇష్టపడరు. అనగా అశుభ్రంగా ఉండే వారిని దగ్గరికి కూడా రానివ్వరు. నీట్నెస్ వీరికి చాలా ఇంపార్టెంట్. మర్యాద లేని వ్యక్తిని చూసినప్పుడు వారికి పద్ధతులను సూచించడంలో మాత్రం వెనకాడరు. అనగా వీరికి నచ్చనట్లుగా ఎవరైనా బిహేవ్ చేశారనుకోండి, అంటే పద్ధతిగా బిహేవ్ చేయలేదనుకోండి, నీ పద్ధతి ఏమి మంచిగా లేదు అని వారి ముఖం మీదే చెప్పటానికి సైతం శ్రవణ నక్షత్ర జాతకులు వెనకాడరు అని చెప్పవచ్చు. అందుకే వీరికి శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. స్పష్టంగా చెప్పాలి అంటే అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరికి ఎదుటివారి కష్టాలు చూస్తే మాత్రం గుండె తరుక్కుపోతుంది. అతిథులను స్వాగతించడంలో నిష్ణాతులు అని చెప్పవచ్చు. వారికి మంచి పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తారు. మర్యాదలు ఎక్కువగా చేస్తారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు మతపరమైన కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు. గురుభక్తులు. సత్యమేవ జయతే అనే మార్గంలో నడుస్తారు. అంటే ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది అనే నమ్మకం వీరిలో ఉంటుంది. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరికైనా సహాయం చేసినప్పుడు వారి నుండి ఏదీ కూడా ఆశించరు. అనగా నేను సహాయం చేశా కాబట్టి వాళ్ళు నాకు ఏదో ఒకటి ఇవ్వాలి, వారి వల్ల ప్రయోజనాన్ని పొందాలి అనే ఆలోచనలు మాత్రం ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి ఉండవు. ఈ నక్షత్ర జాతకులు ప్రజలచే మోసగించబడవచ్చు. అంటే వీరు కొంతమంది వల్ల మోసపోతారు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క చిరునవ్వులో మాత్రం బలమైన ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకే ఈ శ్రవణ నక్షత్రం వారు చిరునవ్వుతో కనుక ఎవరినైనా కలిస్తే వాళ్ళు వీరి అభిమానులు అవుతారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాదాసీదా జీవితాన్నే గడుపుతారు. ఆడంబరాలకు పోరు. డబ్బుని మితిమీరి ఖర్చు చేయరు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి సలహాదారులు అని చెప్పవచ్చు. ఉపయోగపడే సలహాలను ఇస్తారు. మంచి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే ఈ నక్షత్రంలో జన్మించిన వారి తెలివితేటలు ఇతరులచే దోచుకోబడతాయి అని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు పెద్దగా చదువుకోకపోయినా బహుముఖ ప్రజ్ఞావంతులు అవుతారు. అలాగే వీరు మంచి మల్టీ టాస్కర్ అని చెప్పవచ్చు. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ పనులను చేయగల సామర్థ్యం, పట్టుదల వీరి సొంతం. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులను కనుక ఉన్నతమైన స్థానంలో, శక్తివంతమైన స్థానంలో నియమించినట్లయితే చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇంట్లో చిన్నవారిలా జన్మించినా సరే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు వీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటారు. ఇతరులకు సేవ చేయాలనే మంచి స్ఫూర్తిని కలిగి ఉంటారు. అందుకే వీరు వారి తల్లిదండ్రుల పట్ల కూడా చాలా అంకిత భావంతో ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారి ప్రవర్తనలో మర్యాద మరియు నైతికత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులు వారి వ్యక్తిగత జీవితంలో, అంటే వారి పర్సనల్ లైఫ్లో ఇతరులకు వీరిపైన ఉన్న విశ్వాసాన్ని పొరపాటును కూడా పోగొట్టుకోరు. అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారిపైన ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే దాన్ని నిలబెట్టుకుంటారు. వారు నష్టపోయినా సరే మాటకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి దేవునిపై బలమైన నమ్మకం ఉంటుంది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిది కూడా శ్రవణ నక్షత్రమే. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎల్లప్పుడూ సత్యాన్నే కనుగొనటానికి ప్రయత్నిస్తారు. వీరి తెలివితేటలతో చాలా కీర్తిని, డబ్బును సంపాదిస్తారు. అంతటి సామర్థ్యం ఉంటుంది వీరికి. అన్నీ సరిగ్గా ఆలోచించిన తర్వాత మాత్రమే చేయటం అనేది వీరిలో ఉన్న ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ తప్పు చేయరు. ఏదైనా పని చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఆ ఆలోచనలు కూడా చాలా వేగంగా చేస్తారు. వీరి మానసిక బలం చాలా బాగుంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. అంటే నేను ఏది చెయ్యాలి, ఏది చేస్తే లాభం వస్తుంది, ఏది చేస్తే నష్టం వస్తుంది, ఏ మార్గం మంచిది, ఏ మార్గం చెడ్డది అనే స్పష్టతను కలిగి ఉంటారు.
చదువులో బాగా రాణిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి సహనం ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ, ధైర్యవంతులు, ఎవ్వరికీ భయపడే స్వభావం కాదు. ఆదాయ కోణం నుండి ఈ నక్షత్ర జాతకులకు ఏది కలిసి వస్తుందంటే, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి ఉద్యోగము, వ్యాపారము రెండూ వీరికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రెండిట్లో వీరు ఏది ఎంచుకుంటారో అది వీరికి విజయాన్ని అందిస్తుంది. అనగా వీరు ఏ రంగం ఎంచుకున్నా వీరి తెలివితేటలతో, వీరి పట్టుదలతో, వీరి సామర్థ్యంతో, వీరి హార్డ్ వర్క్తో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. శ్రవణ నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వీరిని విద్యావంతులు అని చెప్పవచ్చండి. చక్కగా చదువుతారు, చదివిస్తే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, అందరినీ కూడా ఆకర్షించుకోగలుగుతారు. అంటే వారిని చూస్తే అందరూ అట్రాక్ట్ అవుతారు. ఈ శ్రవణ నక్షత్రం అనేది దేవగణ నక్షత్రం కాబట్టి సౌమ్య స్వభావాలండి. ధైర్య సాహసాలు అనేవి 1వ పాదంలో జన్మించిన వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. 2, 3, 4 పాదాల వారి కంటే కూడా శ్రవణ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, ఆడవారైనా సరే. ఈ 1వ పాదంలో జన్మించిన వారికి 8 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చంద్రదశ ఉంటుందండి. చంద్రదశ కాలంలో ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీరి బాల్యంలో తరచుగా జలుబు చేయటం, అనారోగ్య బారిన పడటం జరుగుతుంది. మళ్ళీ 8 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య కాలంలో కుజదశ జరుగుతుంది వీరికి. కాబట్టి 8వ సంవత్సరం ముందు వచ్చిన అనారోగ్య సమస్యలన్నీ కూడా 15వ సంవత్సరం దాటేలోపు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. 15 సంవత్సరాలు దాటిన తర్వాత విదేశీ విద్యాభ్యాసంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శ్రవణ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి 8 సంవత్సరాలు వచ్చేంతవరకు ఏమో ఆరోగ్య సమస్యలు ఉంటాయండి. ఈ 8 సంవత్సరాలు వీరు బాధపడిన అనారోగ్య సమస్యలన్నీ కూడా 15 సంవత్సరాలు దాటేలోపు తగ్గిపోతాయి. 15 నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా జీవితంలో స్థిరపడటానికి, వివాహం జరగటానికి కానీ, విదేశీ ప్రయాణాలు చేయటానికి కానీ చిన్న చిన్న ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా వీరి తెలివితేటలతో, సామర్థ్యంతో అధిగమిస్తారు. 33 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల మధ్య కాలంలో సంపాదన విషయంలో అభివృద్ధి ఉంటుందండి. బాగా సంపాదించగలుగుతారు. 49 నుండి 68 సంవత్సరాల మధ్య కాలంలో వారి జీవితంలో సంపాదన విషయంలో కొద్దిగా అభివృద్ధి తగ్గినప్పటికీ కూడా సాఫీగా సాగిపోతుంది జీవితం అనేది. కాకపోతే అనుకోని ఖర్చులు ఉంటాయండి 49 నుండి 68 సంవత్సరాల లోపు. 68 సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధాప్య సమయంలో మాత్రం వీరి జీవితం చక్కగా సాగిపోతుంది. ఇక శ్రవణ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వ్యక్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా చక్కగా మాట్లాడతారండి. వాక్చాతుర్యం అనేది 2వ పాదంలో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ 2వ పాదంలో జన్మించిన వారికి విలాస జీవితం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుందండి. లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటారు. ఈ 2వ పాదంలో జన్మించిన వారికి 6 సంవత్సరాల వరకు చంద్రదశ అనేది జరుగుతుందండి. కాబట్టి 6 సంవత్సరాలు వచ్చేంత వరకు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. 6వ సంవత్సరం నుండి 13 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు ఈ ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడే అవకాశాలు ఉన్నాయి. అంటే వీరిలో ఉండే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. మళ్ళీ 13వ సంవత్సరం నుండి 31వ సంవత్సరం మధ్య కాలంలో విద్యా విషయంలో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. జీవితంలో స్థిరపడటానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా, ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సరే 18 నుండి 31 సంవత్సరాల మధ్య కాలంలో అసలు జీవితం అంటే ఏంటో నేర్చుకుంటారండి. ఈ మధ్య కాలంలో ఉన్న 18 సంవత్సరాలు వీరికి రాహుదశ అనేది జరుగుతుంది. కాబట్టి జీవితం అంటే ఏంటి, ఎవరు ఎలాంటి మనుషులు అని చక్కగా నేర్చుకోగలుగుతారు. జీవిత పాఠాలను నేర్చుకుంటారు. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చక్కటి విజయాలను సాధించగలుగుతారు. 31 నుండి 47 సంవత్సరాల మధ్య కాలంలో గురుదశ సమయంలో బాగా సంపాదించగలుగుతారు. ఇంతకుముందు కంటే కూడా ఆర్థికంగా ఒక మెట్టు పైకి వేస్తారు. 47 నుండి 66 సంవత్సరాల మధ్య కాలంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. ఖర్చు చేయవలసి వస్తుంది. 66 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితం అనేది చక్కగా ఉంటుందండి.
ఒడిదుడుకులు అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. అయితే ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ఏంటంటేనండి 100 సంవత్సరాలలో అనుభవించవలసిన కష్టాలన్నీ కూడా యుక్త వయసులోనే అనుభవించేస్తారు. కాబట్టి మధ్య వయసు వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వారికి ఏమీ అనిపించదు. మనం చూడని కష్టాలా అనుకుంటారు. కాబట్టే ధైర్యంగా ఉండగలుగుతారు. ఈ శ్రవణ నక్షత్రంలోని 3వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే వీరిది కాస్త అనుమానించే గుణం అండి. ఏది పడితే అది నమ్మరు. ప్రతి దానికి కూడా ఇది ఎందుకు, ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి అని ఎక్కువగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. డబ్బును ఎక్కువగా ఆదా చేస్తూ ఉంటారు. కాబట్టే 3వ పాదంలో జన్మించిన వారు మధ్య వయసు వచ్చిన తర్వాత ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రూపాయి విలువ వీరికి బాగా తెలుసండి. బుద్ధి కుశలతను కలిగి ఉంటారు. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, పుట్టినప్పటి నుండి 4వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా చంద్రదశ అనేది జరుగుతుందండి. కాబట్టి 4 సంవత్సరాల వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. 4వ సంవత్సరం నుండి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అంటే ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కుజుడి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి. మళ్ళీ 11వ సంవత్సరం నుండి 29 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల విద్యలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అయినప్పటికీ రాహువు పెట్టే ఆ పరీక్షలన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొని విద్యలో విజయాన్ని సాధిస్తారు. మళ్ళీ 29 నుండి 45 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా గురుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. కావున అప్పటి వరకు వీరికి ఎదురైన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. 29 నుండి 45వ సంవత్సరం మధ్య కాలంలో జీవితంలో మంచి ప్రోగ్రెస్ ఉంటుందండి. మంచి అభివృద్ధిని చూస్తారు. 45 సంవత్సరాల తర్వాత నుండి 64వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా శని ప్రభావం వల్ల ఆదాయంలో కొద్దిగా అభివృద్ధి తగ్గినప్పటికీ కూడా జీవితం అనేది సాఫీగా సాగుతుందండి. 64వ సంవత్సరం తర్వాత నుండి శ్రవణ నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో బుధగ్రహ ప్రభావం వల్ల వారికి ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయండి. ఉపశమనాన్ని పొందగలుగుతారు. జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది వృద్ధాప్య సమయంలో. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే ఒక్క మాటలో ప్రకృతి ప్రేమికులు అని చెప్పవచ్చండి. శ్రవణ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారిని మీరు ఎప్పుడైనా గమనించండి. ఉద్యోగమా వ్యవసాయం అంటే వ్యవసాయం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ధర్మం పట్ల ఆసక్తి ఎక్కువండి వీరికి. ధర్మపక్షం వైపే నిలబడతారు. తల్లితో ఎక్కువగా అనుబంధం ఉంటుంది వీరికి. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి 2 సంవత్సరాలు వచ్చేంతవరకు 1-2 సంవత్సరాలు చంద్రగ్రహ ప్రభావం వల్ల బాలారిష్ట సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 2వ సంవత్సరం నుండి 9 సంవత్సరాలు వచ్చేంతవరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. 2వ సంవత్సరం నుండి 9వ సంవత్సరం లోపు ఆరోగ్యం అనేది బాగుంటుంది వీరిది. మళ్ళీ 9వ సంవత్సరం నుండి 27 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుగ్రహ ప్రభావం వల్ల విద్యలో ఆటంకాలు ఉంటాయండి. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా రాహు మిమ్మల్ని పరీక్షించినా సరే వాటన్నిటినీ కూడా దాటగలుగుతారు. 27 నుండి 43 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా గురుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ సమయం అనేది చక్కగా ఉంటుంది. ఒడిదుడుకులు ఎదుర్కొన్న జీవిత పాఠాలను నేర్చుకుంటారు. ఒక రకంగా జీవితంలో వీరికి ఇది టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చండి. ఈ 16 సంవత్సరాలు కూడా, అంటే 27 సంవత్సరం నుండి 43వ సంవత్సరం మధ్య కాలంలో ఉన్న 16 సంవత్సరాలు 4వ పాదంలో జన్మించిన వ్యక్తులు మంచి అభివృద్ధిని చూస్తారండి. దానితో పాటుగా కొన్ని కష్టాలను కూడా అనుభవించవలసి ఉంటుంది. జీవితంలో స్థిరపడతారు. 43 నుండి 62 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మళ్ళీ శనిగ్రహ ప్రభావం ఉంటుందండి. ఈ సమయంలో వీరికి శని దశ అనేది జరుగుతుంది. కాబట్టి అనుకోని ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి. గురుదశలో వీరు సంపాదించిన డబ్బు అనేది ఈ సమయంలో ఖర్చు అవుతుంది. కుటుంబం కోసం కానీ, వైద్య ఖర్చుల కోసం కానీ, పిల్లల కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. 42 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితం అనేది వీరికి సాఫీగా సాగిపోతుందండి. వృద్ధాప్యం అనేది బాగుంటుంది. ఇవి శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలండి. మీలో కనుక ఎలాంటి లక్షణాలు ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.